హాయ్ హలో అందరు బాగున్నారండి. ఈరోజు లైవ్ మాట్లాడుతున్నాను అనమాట, కూర వేస్తూ. ఇక ఫస్ట్ కిటికీలో సెట్ చేస్తున్నాను, అందుకని మాట్లాడలేదు. ఇప్పుడు మాట్లాడుతున్నాను అనమాట. ఇవంతా సెట్ చేసుకోవడానికి టైం పట్టింది నాకు, అందుకని చిక్కుడుకాయ పాలు పోసి వండుతున్నా. ఇక ఇప్పటి నుంచి మాట్లాడుతూ ఉంటాను, చూడండి వినండి. బాగుంది, కామెంట్ చేయండి ఎలా ఉందో. సగం అట్లాగా సగం ఇట్లా పెడుతున్నానని ఏమంటారో చూడండి. బాయ్. ఇవాళ వెరైటీ ఏంటంటే చిక్కుడుకాయ పాలు పోసి వండుతున్నా. చాలా బాగుంటుంది. లైవ్ ఇస్తున్నాను చూద్దామని, కుదురుతుందా లేదా అని. చిక్కుడుకాయ పాలు మీరు ఎప్పుడన్నా ఇలాగ వండారా? చిక్కుడుకాయ పాలు పోసి. నేనైతే మా చిన్నమ్మాయిలు పద్దాక వండుతారు. నేను వండుదామని ఈరోజు చిక్కుడుకాయ పాలు పోసి వండుదామని ట్రై చేస్తున్నా. ఎలా వస్తుందో చూడాలి. ఒకసారి వండాను, బాగానే వచ్చింది. ఇది రెండోసారి. దీనిలో కొంచెం పసుపు, అల్లం పేస్టు, కొంచెం అల్లం పేస్టు, కలపాలి. పచ్చి వాసన పోయిన దాకా కలపాలి. కూర అయితే ఎప్పుడు వెరైటీగా వండుకుంటే చాలా బాగుంటుంది కదా. ఎప్పుడు టమాటా, చిక్కుడుకాయలు ఇవి కాకుండా వెరైటీగా పాలు పోసి వండటం, దానిలో ఇంకా వెరైటీగా ఏమన్నా ఉన్నాయేమో నాకు కామెంట్ చేయండి. ఇక చిక్కుడుకాయలు వేసేయాలి, ఉడకేసుకోవాలి. చిక్కుడుకాయలు ఫస్ట్ ఉడకేయాలి. ఒక ఉడికితే బాగుంటుంది, మెత్తగా అయిపోతాయి. ఇక దాన్ని కొంచెం మగ్గేసుకోవాలి. వడబొట్లో వేసి నీళ్ళన్నీ వంపేసుకున్నాక టమాటాలు అర్థమని తీసా, కానీ ఎక్కువైపోయింది. ఇద్దరమే కదా, ఎక్కువైపోయిద్దేమో కానీ కొంచెం ఇట్లా వండుదాం పాలు పోసి అని ఐడియా ఇప్పుడే వచ్చింది. దాన్ని అమలు పరుస్తున్నా. కొంచెం కల్లుప్పు, ఎందుకంటే ఉడకేసి ఉన్నాయి కదా చిక్కుడుకాయలు, ఇంకా అందుకని ఇంకా అసలు కనిపించకుండా పోతాయి. స్పూనున్నర కారం వేసి కాసేపు చిన్నొత్తి మీద మగ్గనివ్వాలి. కారం ముక్కలకు పట్టాలి. పట్టిన తర్వాత పాలు పోస్తే చాలా బాగుంటుంది కూర. అయితే మా వారికి ఇలా వండినా ఇష్టమే, వేపుడు చేసినా ఇష్టమే, టమాటాలు వేసి వండినా ఇష్టమే, ఏదైనా తింటారు. కాకపోతే ఈరోజు వెరైటీగా ఇలా వండుదాం అనిపించింది నాకే, వండుతున్నా. ఇది పక్కన అన్నం కూడా పెట్టేసుకున్న, అన్నం కూడా ఉడుకుతుంది. ఇక ఏం పని లేదు. ఇద్దరికి ఏం పని ఉంటుంది? అన్నం కూర వండుకోవటం, టీవీ చూడటం. టైం ఉంటే లూడో ఆడుతూ ఉంటాను. బాగా లూడోకి ఎడిక్ట్ అయిపోయా. లూడో అంటే చాలా ఇష్టం. వీళ్ళు ఎంతమంది లూడో ఆడతారో కామెంట్ చేయండి. నేనైతే లూడో టైం దొరికితే ఆడుతూనే ఉంటా. ఫ్లవర్ బాల్స్ మ్యాచెస్ ఉంది, అదొకటి ఆడుతూ ఉంటా. లూడో ఈ రెండు మాత్రం దాని తర్వాత ఒకటి ఆడుతూనే ఉంటాను. నా టైంపాస్ అదే అన్నమాట. మీరు కూడా అలాగే చేస్తూ ఉంటారా? ఇంకా టైం ఉంది వీడియోస్ చేయటానికి. ఇక ఎప్పుడు ఇల్లు ఉడ్చడం, ఇల్లు తొడవటం అవి పెడితే ఏముంటుంది, వ్యూస్ ఏమి ఈ మధ్య ఏంటో పెట్టారు కదా అవన్నీ.
అవి పాతవి పెట్టకూడదు చేయకూడదు అని. ఇంక నాకు వచ్చినవి అన్నీ ఇలాంటివి చిన్న చిన్నవి పెడతా ఉంటా. కామెంట్ చేయండి, నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. పాలు ప్యాకెట్ పాలు ఇవి మా కోడలికి వస్తూ ఉంటాయి. ఈ పాలు అంగన్వాడీ పాలు అనమాట. ఇవి ఉన్నాయి. టీ అయితే అస్సలు నాకు నచ్చవు, టీ పెట్టుకుంటే. అందుకని ఇక కూరల్లో వాటిలో వాడుతూ ఉంటాను. కూరల్లో అయితే పోయొచ్చు. పాలు పొంగిస్తే దేవుడికి శనివారాలు అవి పాలు పొంగిస్తారు కదా, వీటితో అయితే చాలా బాగుంటుంది. ఇక పాలు పోస్తున్నా. సాల్ట్ కంటే కల్లుప్పు మంచిది. నాకు కల్లుప్పు అయితేనే నాకు అది తెలుస్తుంది. సాల్ట్ వేయచ్చు వచ్చిద్ది, కానీ కల్లుప్పు అనుకోండి బాగుంటుంది. కొంచెం అది అసలు ఇంట్లో ఉండాలంట, ఎప్పుడు వాడుతూ ఉండాలి. ఒక్కొక్కరే సాల్ట్ వాడుతూ ఉంటారు, నేనేమో కల్లుప్పు కూడా వాడతా, సాల్ట్ వాడతా, రెండు వాడతా. ఇక పాలు పోసి ఒక 5 నిమిషాలు మగ్గబెట్టేసి దించడమే. చాలా బాగా వస్తుంది కూర అయితే, చాలా బాగుంటుంది. మీరు కూడా ఇలాగే వండి చూడండి, బాగుందని కామెంట్ చేయండి. దీన్ని ఇలా మగ్గబెట్టాలి. మగ్గబెడితే చాలా బాగా వచ్చింది. ఉప్పు కారం అన్నీ సమపాలలో సరిపోయినాయి. ఇది ఇక అన్నంలో వేసుకొని తింటే సూపర్గా అదిరిపోయింది. కొంచెం పాలన్నీ మగ్గిపోవాలి. ఇదంతా ఎగిరిపోయాక అప్పుడు దించడమేనమాట. ఈ కూర అసలు అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ చాలా బాగుంటుంది. మీరు కూడా ఇలాగే వండి చూడండి. నాకైతే చాలా బాగా వచ్చింది. పోసాను ఈరోజు టిఫిన్కి కూడా వేసా. అట్టుకు పోసా, బియ్యం కడిగి పక్కన పెట్టేశాను. ఇక నానాలి. పప్పు పోసాను, ఇద్దరమే కదా. ఈ ఒక వారం రోజులు వస్తాయి మాకు టిఫిను. ఇది సరిపోతుంది వారం దాకా. తర్వాత వేరే టిఫిన్ వేసుకోవచ్చు. ఇక చాలా అయింది ఇద్దరమే టిఫిన్ వేసుకోవడం. ఇక ఎందుకులే అని వేయట్లేదు. ఈరోజు పోసా చానాళ్ళకి.